గారు 10th యానివర్సరీ కాబట్టి 10 ఏళ్లుగా నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేస్తూనే వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా బిఫోర్ వి బిగిన్ ద షో ఐ వుడ్ రియలీ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ విష్ణువర్ధన్ ఇందూరి గారు, ద ఫౌండర్ ఆఫ్ సైమా, అండ్ మిసెస్ అడుసిమల్లి బృందా ప్రసాద్ గారు, ద చైర్పర్సన్ ఆఫ్ సైమా, ఫర్ డూయింగ్ ఇట్ సో ఇంపెపబుల్లీ. సో సార్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కేటగిరీ ఇస్ బెస్ట్ సినిమాటోగ్రఫర్. అంటే ఈ రోజుల్లోనంటే మానిటర్స్ ఉంటాయి, రకరకాల, అంటే మనం ఎలా కనిపిస్తున్నాము, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాము అన్నీ మనం చూస్తూ వచ్చాం. అప్పట్లో ఎలా ఉండేది? అప్పుడు డైరెక్టర్ కన్నా ప్రొడ్యూసర్ కన్నా హీరోలు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, కెమెరామెన్కి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే క్లోజప్లో మనకి బాగా అందంగా తీయాలి, లైటప్ చేయాలి. అండ్ అలాగే డైరెక్టర్ కన్నా నిర్మాత కన్నా ఫస్ట్ ఈ అమ్మాయి హీరోయిన్గా పనికొస్తుందా లేదా అని చెప్పేదే కెమెరామెన్. ఏదేమైనా కూడా ఇంత అందమైన అద్భుతమైన అందాలు చూపించిన కెమెరామెన్స్కి మనం ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తూ, ఈ అవార్డుని ఇవ్వడానికి ఎవరు వస్తున్నారనంటే ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ శుభ్ర అయ్యప్ప గారు అలాంగ్ విత్ మహేశ్వరి గారు. And the award goes to Best Cinematographer C. Ram Prasad for the movie Akanda. సక్సెస్ ని అవార్డు గురించి మీ మాటల్లో వినాలని ఉంది, చెప్పండి సార్. First of all, I want to thank my director Boyapati Srini garu and my producer Miryala Ravindra Reddy garu and one and only Mr. Balakrishna garu who supported me a lot. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ ఈజ్ ఫర్ ద బెస్ట్ లిరిసిస్ట్ తెలుగు. మరి బెస్ట్ లిరిసిస్ట్ తెలుగు అని అంటే మనం 90 ఏళ్ళ సినిమా చరిత్ర గురించి మాట్లాడుకున్నాం కాబట్టి లిరిక్స్ గురించి అసలు ఆలీ గారు మీ మాటల్లో ఏం చెప్తారు? లిరిక్స్ అంటే గుర్తుకొచ్చేది మనకి ఆ రోజుల్లో ఒక సినిమా ఉంది, అదే అడవి రాముడు. ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసిన సినిమా. ఆరేసుకోబోయి పారేసుకుందాం అనే పాటకి ఆ రోజుల్లో ₹1 కలెక్ట్ చేసింది ఆ ఒక్క పాట. ఓ మై గాడ్, పాట తలుచుకుంటుంటేనే ఆ లిరిక్స్ కానీ ఆ పాటకున్న వాల్యూ కానీ నెక్స్ట్ లెవెల్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకి ఈ సంవత్సరానికి బెస్ట్ లిరిసిస్ట్ తెలుగు ఎవరికి వచ్చిందో తెలుసుకుందాం. మరి ఈ అవార్డుని ప్రజెంట్ చేయడానికి స్టేజ్ మీదకి నిధి సుబ్బయ్య గారు అండ్ అలాగే మనారా చోప్రా వచ్చేస్తున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నిధి సుబ్బయ్య అలాంగ్ విత్ మనారా చోప్రా. So the best lyricist writer Telugu goes to Chandrabose Garu for the song Srivalli from the film Pushpa the Rise. సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, మా కథానాయకులు అర్జున్ గారికి, మా నిర్మాతలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. శ్రీవల్లికి మాత్రం చెప్పలేదు సార్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ముందు నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే.